రాపూర్లో కోతుల బెడదకు పరిష్కారం. ఎటు చూసినా కోతులే, ఎటు చూసినా సమస్యలతో అల్లాడిన ప్రజలకు ఊరట. రాపూరు పట్టణంలో కోతుల తీవ్రత హద్దులు దాటడంతో గ్రామస్తులు రోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేయడం, దుకాణాలపై దాడులు, పిల్లలు వృద్ధులను భయపెట్టడం వంటి ఘటనలతో సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఎటు చూసినా కోతులే, ఎటు చూసినా సమస్యలే అన్న స్థితికి రాపూరు చేరింది. ఈ పరిస్థితిపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదుల మేరకు వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ వెంటనే స్పందించారు. ప్రజల బాధను అర్థం చేసుకుని కోతుల నియంత్రణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సమస్య పరిష్కార దిశగా అడుగులు పడ్డాయి. ఆదేశాల అమల్లో తెలుగుదేశం పార్టీ రాపూరు పట్టణ అధ్యక్షుడు ఏదోటి కోటినాయుడు ప్రత్యేక చొరవ తీసుకునే సమన్వయంతో కోతులను పట్టించే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. మాటలకే పరిమితం కాకుండా నేరుగా రంగంలోకి దిగడంతో సమస్యకు వేగంగా పరిష్కారం లభించింది. నిపుణుల సహకారంతో కోతులను పట్టించి పట్టణానికి దూరంగా తరలించడంతో రాపూరు ప్రజలు ఊరట పొందుతున్నారు. ప్రజల బాధకు స్పందించిన నాయకత్వానికి కృతజ్ఞతలు వెలువ. ఎన్నో రోజులుగా కోతుల బెడతో అల్లాడిపోయిన రాపూరు ప్రజలకు చివరకు తమ బాధ అర్థమైందని భావిస్తూ శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణకు అలాగే ప్రత్యేక చొరవతో సమస్యను పరిష్కార దిశగా నడిపించిన ఏదోటి కోటి నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎన్నాళ్లకైనా మా గూడు వినిపించింది, ఇప్పుడు నిజంగా ఊరట కలిగింది అంటూ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాటల్లో కాదు పనుల్లో చూపించిన ఈ నాయకత్వమే నిజమైన ప్రజాపాలనకు నిదర్శనమని రాపూరు వాసులు స్పష్టంగా చెప్తున్నారు.